హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జియో LS1542 జియో స్మార్ట్ సెల్కి ఛార్జింగ్ పిన్ ఎలా వేయాలో ఒకసారి వీడియోలో చూద్దాం. బ్యాక్ క్యాప్ తీసి బోల్ట్స్ అన్నీ రిమూవ్ చేసి స్ట్రిప్ అలాగా వీడియోలో చూపించినట్టు తొలగించాలి. తర్వాత యాంటీనా వైరు జాగ్రత్తగా తొలగించాలి. సీసీ బోర్డ్ని జాగ్రత్తగా పైకెత్తి దానికి వైబ్రేటర్ ఇవి స్పీకర్ కనెక్షన్ ఉంటాయి, అవి జాగ్రత్తగా సోల్డరింగ్ రాడ్తో కనెక్టింగ్ అనేది తప్పించాలి. తర్వాత ముందు ఒకసారి చూడండి, జియో ఫోన్ కదా, ఓకే. సీసీ బోర్డుకి బాక్స్ టైప్ మైక్ ఇస్తాను కాబట్టి ఈ బాక్స్ టైప్ మైక్ హీటు ఎక్కువగా ఇస్తే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం ముందే ఒక టేప్ లాంటిది తీసుకొని దానికి టేప్ అమర్చుకోవాలి, నీట్గా అతికించుకోవాలి. అలా వీడియోలో చూపించిన నీట్గా టేప్ వేసుకుంటే ఆ పార్ట్స్ హీట్ ఎక్కువ, మనకి మైక్ ప్రాబ్లం అలాగే ఎటువంటి కాంపనెంట్స్ కిందన పడకుండా ఉంటాయి. బ్లోయర్ ఆన్ చేసుకొని మినిమం ఎయిర్ 120, హీట్ కూడా 120లో పెట్టుకుంటే 250, చాలా హీట్ కూడా 250 పెట్టుకుంటే మనకి బోర్డు అతి వేడి కావదు, అతి కూలింగ్ కావదు, మినిమం నీట్గా ఉంటుంది, చక్కగా తీసుకోవడానికి బాగుంటుంది. పెట్టుకోవాలి 120. జాగ్రత్తగా హీట్ ఇచ్చుకొని జాగ్రత్తగా పిన్ను వీడియోలో చూపించినట్టుగా జాగ్రత్తగా తీయాలి. తర్వాత చాలా ఈజీగా తొలగించవచ్చు. కొద్దిగా ఒక 2 నిమిషాలు వెయిట్ చేస్తే తర్వాత ఒక కాలేజీ ఛార్జింగ్ కేబుల్ చివరి భాగం తీసుకొని అలా వీడియోలో చూపించినట్టుగా అలా చేసుకుంటే ముందే లెడ్ దానికి కొద్దిగా ఇస్తే పిన్ను విడకుండా ఉంటుంది. పిన్ను విడిపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ముందే లెడ్తో అతికించుకుంటే పిన్ అనేది అలా వీడియోలో చూపించినట్టుగా చేయాలి. ఆ వీడియోలో చూపించినట్టుగా నీట్గా సాల్డరింగ్ చేసుకోవాలి. ముందే సాల్డరింగ్ చేసుకుంటే ఇది మళ్ళీ బ్లోయర్తో ఏ అవసరం లేదు, డైరెక్ట్గా సాల్డరింగ్ పెద్ద సాల్డరింగ్ మిషన్తో చేయొచ్చు. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా వీడియోలో చూపించినట్టుగా అలా కనెక్ట్ చేస్తే ఈజీగా పైనుండి వేసేవచ్చు. అలా 4 వైపులా 4 పాయింట్స్ ఉంటాయి కదా, 4 లెక్కలకి చిన్న లైట్గా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం వేసిన టేప్ తీసేసి
మనం పిన్ను కూడా ఒక్కసారి వెనకాతల లెగ్స్ 5 పాయింట్స్ ఉంటాయి కదా, ఆ 5 పాయింట్స్ జాగ్రత్తగా సోల్డరింగ్ మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి. అవి ఏమైనా పైకి లేచిపోతే సోల్డరింగ్ అది మనకు ఛార్జింగ్ అవ్వడం అనేది జరగదు. కాబట్టి ముందు మాత్రం అవి ఒక్కసారి చాలా జాగ్రత్తగా చూసుకొని 5 పిన్స్కి కూడా సోల్డరింగ్ చేయండి. అది వెనక వైపు ఉన్న పిన్స్ 5 పిన్లు సోల్డరింగ్ చేస్తూ మొత్తం బోర్డు క్లీన్ చేసుకొని ఫస్ట్ మనం స్పీకర్ది అలాగే వైబ్రేటర్ కనెక్షన్ తప్పించాం కదా, వైబ్రేషన్ కనెక్షన్ జాగ్రత్తగా ప్లస్ ప్లస్ మైనస్కి మైనస్ అతుక్కోవాలి. ఆ విధంగా ఇటువైపు స్పీకర్ ఉంది, అటువైపు వైబ్రేటర్ ఉంది. కనెక్షన్లు చక్కగా యాడ్ చేసుకొని మళ్ళీ సేమ్ బోర్డు యథావిధిగా సేమ్ ప్లేస్లో అడ్జస్ట్ చేసి బిగించాలి. తర్వాత యాంటీనా వైర్ బ్లాక్ వైర్ ఉంది కదా, ఆ బ్లాక్ వైర్ కూడా జాగ్రత్తగా కరెక్ట్గా పెట్టాలి, లేకపోతే సిగ్నల్ రాదు. ఏ విధంగా చేస్తే చక్కగా ఛార్జింగ్ అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా పెట్టండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వీడియో ద్వారా తెలియజేస్తాను. టోటల్ మళ్ళీ సేమ్ యథావిధిగా బోల్ట్స్ అన్ని ఫిట్ చేసి సెల్ ఆన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.